హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో శ్రావణ మాసం కదండి. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కదా. సో వరలక్ష్మి వ్రతానికి నేనైతే ప్రసాదానికి సుఖీలు చేసేసాను. సో సుఖీలని ఒక్కోసారి కుదరవండి, ఇవైతే పిండి కొంచెం పలచనైపోతుంటుంది. అలా ఏం లేకుండా చక్కగా మంచి కలర్తో చక్కగా రావడానికి నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. పచ్చిశనగపప్పు అండి, నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఒక 2 అవర్స్ అయితే నానబెట్టేశాను. చూడండి, పప్పు ఇలా అనగానే ఒక హాఫ్ కట్ అవ్వాలి, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్ రానివ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నాలుగు విజిల్ తర్వాత పూర్తి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. సో దీన్ని ఇలానే మనం ఇట్లాగా వడగట్టుకోవాలి. ఈ పప్పు అయితే వాటర్ అన్నీ పోయిన తర్వాత పూర్తిగా చల్లారాలండి, అప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద చేయకూడదు, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పట్టుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఇంకొంచెం కావాలన్నా తీసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, ఉండలు చేసి పెట్టేసుకొని. ఇది దోశ పిండి అండి. ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం థిక్గా ఉండాలండి, పలచగా అస్సలు ఉండకూడదు. ఈ ఉండల్ని దాంట్లో పిండిలో వేసుకొని మనం ఆయిల్ అయితే నేను ఆల్రెడీ హీట్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండలన్నీ దాంట్లో వేసుకొని డిప్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో మిస్ అయిందండి. సుఖీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా, చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది కూడా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.